ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జై దత్త గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భగవద్బంధువులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న మనం 50వ భాగంలో ఆ అప్సరకాంత యొక్క వృత్తాంతం చెప్పుకుంటూ దాంట్లో ఉపకథగా ఇంద్రుడి యొక్క శాప విమోచన కథ కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆ వృద్ధ రాక్షసుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తాను చెప్తున్నాడు ఈ యొక్క కాంచన మాలినితోటి. అది వాళ్ళ 51వ భాగంలో చెప్పుకుందాం. అమ్మా కాంచన మాలిని, ఒక తల్లిలాగా నా దుఃఖాలు, నా దుష్కృత్యాలు అన్నీ నీ ముందు చెప్పుకుంటున్నాను. ఎదుటి వాళ్ళ కష్టాలని కనీసం ఓపికగా వినేటటువంటి సజ్జనులు అరుదైపోతున్నటువంటి రోజులు తల్లి ఇవి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు నా కథ వింటున్నావు, అంతే చాలు. ఇక నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఈ దుఃఖ సముద్రానికి అవతలి తీరం ఎక్కడో, నా జన్మ పరంపరలకు ముగింపు ఎక్కడో తెలిస్తే చెప్పమ్మా, పుణ్యం కట్టుకో. చెప్పి సజ్జనుల యొక్క సంపద ఏదైనా అది పరుల కోసమే కదా అన్నారు. అందరికీ అనుభవించే హక్కు సమానమే అన్నారు కదా. క్షీర సముద్రంలో ఉండే పాలు హంసలన్నిటికీ సమానంగా ఉపజీవనాలు కావడం లేదు కదా, కావడం ఉన్నది కదా, అవుతున్నాయి కదా. అట్లాగే నాకు కూడా ఒక మంచి విమోచన మార్గం చెప్పు అని ప్రార్థించాడు ఆ వృద్ధ రాక్షసుడు. 75,000 సంవత్సరాలు బతికాడు అప్పటికి ఈ రాక్షస జన్మలో. ఆ వృద్ధ రాక్షసుడి యొక్క ఆవేదన కాంచనమాలిని కరిగించింది. ఒకప్పుడు తన ఆవేదన, తన యొక్క పశ్చాత్తాపం గుర్తుకొచ్చినాయి. ఆ రాజపురోహితుడు తనకు చెప్పినటువంటి మార్గం వల్ల కదా తాను తరింపబడింది. అందుకని ఇవాళ పుణ్యదానం చెయ్యాలి అనిపించింది. ఓ రాక్షసోత్తమా, ఇప్పుడే నీకు నివృత్తి కలిగిస్తాను, దుఃఖపడద్దు. నీ ముక్తికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. ప్రతి సంవత్సరం మాఘ స్నానాలు చేశాను నేను. ఎన్నో ఏళ్ల తరబడి చేస్తూ ఉన్నాను. అది శ్రద్ధగా చేస్తున్నాను, సంకల్పపూర్వకంగా చేస్తున్నాను. కాబట్టి ఎంతో కొంత పుణ్యం నాకు పోగై ఉంటుంది, ఇందులో సందేహం లేదు. కారణం త్రివేణి సంగమంలో చేయటం వల్ల. ఆ పుణ్యంలో కొంత నీకు ధారపోస్తాను. ఆర్తుడికి చేసిన దానమే కదా గొప్ప దానమని వేదవితులు చెబుతారు. సముద్రంలో కురిసినటువంటి వర్షం ఏం ప్రయోజనాన్ని సాధిస్తుంది? ఓ మిత్రమా, త్రివేణి సంగమంలో చేసినటువంటి ఒక మాఘ స్నాన వ్రత ఫలితం నీకు సమర్పిస్తున్నాను ఇప్పుడే. దీనితో నీకు దేవతాకారం, స్వర్గానికి వెళ్ళగలిగే శక్తి లభిస్తాయి. ఆ పుణ్యఫలం ఎంతటి మహిమాన్వితమైందో నేను ఇంతకు ముందు అనుభవించాను. కాబట్టి ఇప్పటికిప్పుడే నీ యొక్క సర్వ పాపాలు వినాశనం అవుతాయి, నీకు అమరత్వం దొరుకుతుంది. దాన్ని నీకు దానం చేస్తూ ఉన్నాను, ఆ పుణ్యాన్ని అని చెప్పి ఆ కాంచనమాలిని నీళ్లు ఓడుతున్నటువంటి తన చీర కొంగుని చేతిలోకి పిండుకుంది. ఆ త్రివేణి సంగమ జలాన్ని పిండుకొని ఆ రాక్షసుడి యొక్క దోసిట్లోకి వేస్తూ, ఇదమేకం మాఘజం పుణ్యం తుభ్యమహం సంప్రదదే నమమా అని ధారపోసింది.
నేను చేసినటువంటి మాఘస్నాన ఫలితం నీకు ధారపోస్తున్నాను. ఇక నాది కాదు ఈ పుణ్యం అన్నది. సంప్రతదే నమమా, ఇక నాది కాదు అన్నది. ఆ ధార దోసిట్లో పట్టం, రాక్షసుడు దేవతాకారాన్ని ధరించడం ఒక్కసారిగా జరిగిపోయింది. అతడి యొక్క దివ్య తేజస్సు 10 దిక్కులకి దగద్ధగాయమానంగా ప్రకాశిస్తోంది. అంతలోనే ఒక దేవతా విమానం వచ్చింది, అక్కడ దిగింది ఆ కొండ మీద. వెంటనే ఈ అమ్మాయికి నమస్కరించి సంతోషంగా ఆ విమానం ఎక్కాడు. కళ్యాణి, నిష్కృతియే లేదు అనుకున్నటువంటి నా వంటి పాపాత్ముడికి ఇంతటి మహా ఉపకారం చేశావు. సత్కర్మలకు అనువైనటువంటి ఫలం అందించేటటువంటి ఆ దేవాది దేవుడు నీకు సమస్త సన్మంగళాలు ప్రసాదించుగాక. ఓ కరుణామయి, మరి కాస్త అనుగ్రహించి నాకు సర్వనీతిమయమైనటువంటి మార్గం ఉపదేశించు. నువ్వు నాకు గురుస్థానీయురాలివి. నీ మాట నాకు శిరోధార్యం. జీవితంలో నేను ఏనాడు ఏ పాపము చెయ్యకుండా తగినటువంటి ఉపదేశం నాకు చెయ్యి. అవన్నీ విని నిన్ను స్తోత్రం చేసి నేను ధన్యుడవుతాను. ఆ తరువాత నేను దేవలోకం చేరుకుంటాను. ఆకాశ మార్గంలో విమానంలో తన దగ్గర నిలబడి అభ్యర్థిస్తూ ఉన్నాడు కొత్తగా దేవత అయినటువంటి ఆ వృద్ధ రాక్షసుడు. కాంచనమాలికి పట్టరానంత ఆనందం కలిగింది. ఆహా, తన ఉపకారం వల్ల ఒక రాక్షసుడు దేవతగా మారటమే కాకుండా అలా మారినవాడు ఒక అద్భుతమైన విమానం ఎక్కి తుర్రుమని వెళ్లిపోకుండా తన ఉపదేశం అర్థించడం ఇంకా ఆనందం కలిగించింది. సహజంగా ఇవాళ ఎట్లా ఉంటారంటే మనుషులు ఒక ప్రయోజనం పొందగానే జారుకుంటారు. కృతజ్ఞత అనేది ఉండదు ఇవాళ మనం చూడటల్లా. కానీ ఆగి ధర్మోపదేశం చేయమంటున్నాడు. అప్పుడు ఆ కాంచనమాలిని చెప్తోంది, ఓ మిత్రమా, ఏనాడు ధర్మం తప్పద్దు, ప్రాణి హింసకు పాల్పడద్దు, సాధు పురుషులను సేవించుకో, కామక్రోధాలను విడిచిపెట్టు, ఇతరుల దోషాలని గుణాలను కీర్తిస్తూ కాలయాపన చెయ్యకుండా నిత్యము సదాశివుణ్ణి ధ్యానించు. అలాగే అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాన్ని పాటించు. ఎముకలతోటి, మాంసంతోటి, రక్తంతోటి, మలమూత్రాలతో నిండినటువంటి ఈ శరీరం చిట్ట చివరికి క్రిమికీటాలకు ఆహారం అయిపోతుంది, పురుగులు పట్టిపోతుంది. అలా అటువంటి ఈ శరీరం మీద, ఈ శరీరంతో ముడిపడినటువంటి వాటి మీద, అంటే భార్య బిడ్డలు, ఇవన్నీ మమకారం విడిచిపెట్టు. ఈ జగత్తు క్షణభంగురం అని తెలుసుకో. అంటే నీటి బుడగలాంటిది, ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. ఒక వైరాగ్య భావాన్ని అలవరుచుకో. యోగాభ్యాసం వైపు దృష్టి నిలబెట్టు. నీ మీద ప్రేమతో నీ మాట కాదనలేక ఏదో నాకు తెలిసినటువంటి ధర్మోపదేశం చేశాను, మనస్సులో పెట్టుకో. ప్రధానంగా చక్కటి శీల సంపన్నుడివై నీ యొక్క జీవితాన్ని గడుపు. జ్యోతిర్మయమైనటువంటి దేహంతో ప్రకాశించు. ఇంకా బయలుదేరు, సుఖంగా స్వర్గలోకానికి వెళ్ళిపో అని అన్నది. అప్పుడు ఈమె, ఆ రాక్షసుడు రూపంలో ఉన్న దేవత అంటున్నాడు, అమ్మా కాంచనమాలిని, అద్భుతమైనటువంటి ధర్మోపదేశం చేశావు. నాకే కాదు, అన్ని లోకాల వారికి ఆచరణీయమైనటువంటి నీతి మార్గం ఉపదేశం చేశావు. నేను ధన్యుణ్ణి, అమ్మా కృతజ్ఞుణ్ణి. ఓ పరమ పావని, నువ్వు కూడా ఇలాగే ఎప్పుడు సుఖ సంతోషాలతోటి జీవించు. ఎప్పుడు నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడుపు. ఓ సాధ్వీమణి, నీకు సర్వదా శుభమగుగాక. కైలాసంలో శివుడి యొక్క సన్నిధిలో ఆచంద్ర తారార్కము నివసించు. పార్వతీదేవికి నీ మీద ప్రేమ ఇట్లాగే అఖండితంగా వర్ధిల్లుగాక. ఓ తల్లి, ధర్మనిష్ట తపోనిష్టలతోటి
నీ జీవితం చరితార్థం కావాలని నేను కోరుకుంటున్నాను. శరీరం పట్ల వ్యామోహం మరి ఇంకెన్నడూ నీకు కలగకుండా ఉండుగాక. అలాగే ఎల్లవేళలా ఆపన్నులైనటువంటి వాళ్ళ యొక్క ఆర్తిని పోగొట్టుదువుగాక. సెలవు తల్లి సెలవు అంటూ 2 చేతులు శిరస్సును జోడించి విమానంతో సహా 3 సార్లు ప్రదక్షిణం చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అలా చూస్తూ ఉండిపోయినటువంటి ఆ కాంచనమాలిని మీద హఠాత్తుగా దేవలోకం నుంచి పుష్పవర్షం కురిసింది. కిలకిల రావాలతోటి అనేక మంది దేవకాంతలు వచ్చి చుట్టుముట్టారు. ఒక్కరొక్కరు మృదువుగా కబులించుకున్నారు. ఓ స్నేహితురాలా, చిత్రంగా ఈ రాక్షసుడికి ముక్తి ప్రసాదించాం. అతడి కంటే మేము ఎక్కువ సంతోషపడుతున్నాం. ఈ దుర్మార్గుడికి భయపడి ఇన్ని సంవత్సరాలుగా మేమెవ్వరం ఈ బంగారు కొండకి రావడం మానేశాం. నీ పుణ్యమా అని ఈ రోజు నుంచి హాయిగా విహారం చేస్తాం ఇక్కడ అంటూ ఆ అమ్మాయి యొక్క బుగ్గల మీద చిటికలేసి తూనిగల్లాగా తుర్రుమన్నారు. కాంచనమాలిని తనలో తాను హాయిగా నవ్వుకుంది. దివ్య విమానం దూసుకుపోవడం నుంచి పూర్తిగా తేరుకున్నది. సొంత పుణ్యం నుంచి కొంత దానం చేసి ఒక వ్యక్తికి సద్గతులు కల్పించి మహోపకారం చేశాను అనేటువంటి ఒక సంతృప్తితోటి, అలాగే ఒక గొప్ప ధర్మకార్యం చేసి నా జీవితంలో కృతకృత్యులను అయ్యాను అనేటువంటి ఒకానొక ధన్యతా భావంతో ఆమె ముఖం వికసిస్తుంది. ఆనంద బాష్పాలు కళ్లల్లో కమ్ముకున్నాయి. ఒక్క నిమిషం సేపు మురిసిపోయింది. మళ్ళీ తాను కూడా కైలాసం వైపు ప్రయాణం సాగించింది. ఓ కార్తవీర్యార్జున, ఈ కాంచనమాలిని వృత్తాంతం చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు సాంసారిక సకల బంధ నివృత్తి పొందుతారు, ధర్మపరాయణులవుతారు. నాయనా, శ్రద్ధగా విన్నావు కదా. మాఘస్నానం యొక్క మాహత్యం ఎటువంటిదో, క్లేశ నివారణ జరగాలన్నా, స్వర్గలోక ప్రాప్తి జరగాలన్నా, చివరికి మోక్షం కావాలన్నా సర్వశ్రేయస్కరం మాఘస్నానం. ఇది గొప్ప వ్రతం. ఓ కార్తవీర్యార్జున, నువ్వు నా మిత్రుడివి, నా స్నేహితుడివి, నా భృత్యుడివి, నా భక్తుడివి, నా శిష్యుడివి. అందువల్ల నువ్వంటే నాకెంతో ఇష్టం అంటున్నాడు స్వామి. ఆహా, అందువల్ల నువ్వు ఏది అడిగినా నేను కాదు లేదు అనను. అడుగు, ఇంకా ఏది వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు దత్తాత్రేయుడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు నమస్కారం చేసి, ఓ గురువర్య, సాక్షాత్తు శ్రీనికేతనుడవైనటువంటి నువ్వు ప్రసన్నుడవై ఉండగా నాకింకా దొరకనటువంటిదేముంటుంది? ఈ లోకంలో అత్యంత శ్రేయస్కరమైనవన్నీ నాకు దయతోటి ప్రసాదించావు. ఈ దృశ్యమానమైనటువంటి ఈ మిథ్యా లోకంలో వస్తు రూపంగా నీ నుంచి నేను ఇంకా కోరుకోవలసిందేదీ లేదు. నీవు భగవంతుడివి. నువ్వు ఇలా ఎప్పుడూ నా పట్ల ప్రసన్నంగా ఉంటే చాలు, నాకింకేం అవసరం లేదు. నీ అనుగ్రహాన్ని మించి నేను కోరుకోవలసింది ఏదీ లేదు. నీ ఉపదేశాలతో నన్ను కృతకృత్యుణ్ణి, కృతార్థుణ్ణి చేశావు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నీ పాదసేవ చేస్తూ ఇక్కడనే నా శేష జీవితాన్ని గడిపేదా, లేకపోతే ఇంటికి వెళ్లేదా? మీ ఆజ్ఞ ఏదైతే అది నేను నిర్వర్తిస్తాను అన్నాడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడి యొక్క ఆర్ద్రమైనటువంటి మాటల్లోని అతడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు దత్తస్వామి. కార్తవీర్యార్జున, నువ్వు రాజువి, రాజ్యపాలన చేయడం నీ కర్తవ్యం. కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు, మాహిష్మతిపురం వెళ్ళిపో, పరిపాలన కొనసాగించు అని అనుమతించాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ ఉండేటువంటి మునులందరికీ అంజలి ఘటించి వాళ్ళ యొక్క ఆశీర్వాదనాలు కూడా అందుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు దత్త నామస్మరణం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. వెళ్ళాడు.
ఇప్పుడు ఈ కథ అంతా ఎవరు చెబుతున్నారు? వేదనిధి మహర్షి చెబుతున్నాడు తన శిష్యుడైనటువంటి దీపకుడికి. నాయన దీపక, కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చెప్పినటువంటి ధర్మోపదేశాలు, యోగ సారము, మాఘమాస మహత్యం అన్నీ నీకు తెలియజేశాను. ఒకప్పుడు ఇదే మాఘమాస మహిమని వశిష్ఠుడు తన శిష్యుడైనటువంటి దిలీప చక్రవర్తికి చెప్పాడు. భగీరథుడు తండ్రి దిలీపుడు. ఇంకా నువ్వు ఏం వినాలనుకుంటున్నావు అడుగు, చెబుతాను. నువ్వు నాకు చేసిన సేవలు ఎంతో సంతోషం కలిగించినాయి. మహారోగ నివారణకు తోడ్పడ్డావు. కాబట్టి ఆ ప్రేమను పురస్కరించుకొని మరొక్క రహస్యం కూడా నీకు చెబుతున్నాను, విను. ఒకప్పుడు పార్వతీదేవికి ప్రేమగా పరమశివుడు ఉపదేశించినటువంటి 14 దత్తనామాలు నీకు ఉపదేశిస్తాను. వీటిని జపిస్తే సహస్రనామ జప ఫలితం దక్కుతుంది అని శివుడి యొక్క ఆజ్ఞ. పార్వతీదేవి వీటిని జపించి అంతటి పుణ్యఫలాన్ని పొందగలిగింది అని షోడశనామాలు చెబుతున్నాడు. వరదః కార్తవీర్యాదిరాజరాజ్య ప్రదోహో అనఘః విశ్వశ్లాఘ్యో అమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః పరాశక్తి సదాశ్లిష్టో యోగానంద స్పదోన్మదః సమస్త వైరి తేజో హృత్పరమామృత సాగరః అనసూయా గర్భరత్నం భోగమోక్ష సుఖప్రదః నామాన్యేతాని దేవస్య చతుర్దశ జగద్గురోః హరేర్దత్తాభిధానస్య జప్తన్యాది దినే దినే సహస్రనామ జాప్యస్య యదిచ్ఛసి ఫలం శుభం. ఆ 16 పేర్లు ఏంటంటే స్వామివారివి: 1 వరదుడు, 2 కార్తవీర్యాది రాజులకి రాజ్యదానం చేసినవాడు, 3 అనఘుడు, 4 విశ్వశ్లాఘ్యుడు అంటే సమస్త ప్రపంచం చేత కీర్తింపబడేవాడు, 5 అమితాచారుడు, 6 దత్తాత్రేయుడు, 7 మునీశ్వరుడు, 8 పరాశక్తి సదాశ్లిష్టుడు, యోగానందుడు 9, 10 సదోన్మదుడు, 11 సమస్త వైరి తేజోహరుడు అంటే సమస్త శత్రువుల యొక్క తేజస్సుని హరించినవాడు, 12 పరమామృత సాగరుడు, అమృత సాగరుడు పరమమైన, 13 అనసూయ గర్భరత్నం, 14 భోగ మోక్ష సుఖప్రదుడు. జగద్గురువైనటువంటి దత్తాత్రేయుడి యొక్క చతుర్దశ నామాలు, షోడశం కాదు 14. ఈ 14 నామాలు ఇవి. ఈ 14 నామాలు ఎవడు జపించుకుంటాడో వాడు స్వామి యొక్క సహస్రనామాలని జపించినటువంటి ఫలితాన్ని పొందుతాడు. అంటే ప్రతిరోజు ఇవి జపించాలి. వత్సా, శుభప్రదమైనటువంటి ఈ 14 నామాలను నువ్వు కూడా 3 సంధ్యలలో జపించు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇంకేం వినాలనుకుంటున్నావో సందేహించకుండా అడుగు అని వేదధర్ముడు 1 నిమిషం విశ్రాంతి తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు కలిపురుషుడికి ఈ వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు. సూతుడు శౌనకాది మహర్షులకి చెబుతూ ఉన్నాడు ఈ విశేషాలన్నీ. యథాశక్తి నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. దీంతో దత్త పురాణంలో 3 భాగాలు పూర్తయినాయి. ఇంకా రేపటి రోజు 4వ భాగాన్ని ప్రారంభిద్దాం పురాణంలో. అందులో కార్తవీర్యార్జునుడి యొక్క అవతార సమాప్తి ఎలా జరిగింది అనేటువంటి విషయాలతోటి మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే
సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి అందరూ లింక్ ఓపెన్ చేసి వినండి. దానివల్ల వ్యూవర్స్ సంఖ్య పెరుగుతుంది అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.